సో ఏంటంటే ఇప్పుడు మనం బ్యాచిలర్స్ అయ్యాం కాబట్టి రోజు మన ఫుడ్ కుక్ చేసుకోవాలన్నమాట. స్టార్ట్ చేద్దాం అనుకున్నాను లేదో అప్పుడే కట్టేదాన్ని కనిపిస్తుందా అది ఉంటుంది అన్నమాట మనతోటి. సో ఏంటంటే ఈ రోజు నుంచి నేను మీ అందరితో మాట్లాడతాను వీడియోలో. మీరు నాకు కమెంట్ చేయండి. కమెంట్ చేసినప్పుడు అంతా ఆ కమెంట్స్ అన్ని చదివి నెక్స్ట్ వీడియో నుంచి నేను ఆ కమెంట్స్ అన్నిటికీ రెస్పాండ్ అవుతాను అనమాట. సో మనం అందరం మాట్లాడుకోవచ్చు, సరేనా? సో ఏంటంటే చెప్పాను కదా మనం బ్యాచిలర్స్ అయ్యామని. సో ఈ రోజు నుంచి కాదు ఎప్పటి నుంచో మన ఫుడ్ మనమే కుక్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈరోజు వచ్చేసి ఇది ప్రిపేర్ చేస్తాను. ఏంటిది? పాలకూర. ఇందాకే మా మమ్మీ కాల్ చేసి చెప్పారనమాట అలా చేయాలి ప్రాసెస్ అంతా. ఆ విధంగా మనం చేసుకుందాం. ఏం మాట్లాడాలి అని ఆలోచించకండి, మీకు నచ్చింది మాట్లాడియండి, నేను కూడా మాట్లాడతాను. అంటే ఇక్కడ హాస్టల్లో బయట రూమ్స్లో ఉన్న నా బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉంటారు, వాళ్ళందరికీ చెప్తున్నాను నా రెసిపీస్ చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. బాగానే ఉంటాయి చెప్పాలంటే. కొన్ని బాగా రావు, అది ఫస్ట్ టైం కాబట్టి అవి ఉంటాయి. సో ఈ పాలకూర ఎలా చేయాలంటే జస్ట్ ఏం లేదు, పచ్చిమిర్చికాయ, ఆనియన్స్, ఇంకా టమాటో, తర్వాత పాలకూర కట్ చేసుకున్నారు కదా అది అన్నీ కట్ చేసేసి ఒక గిన్నెలో వేసుకోండి. గిన్నెలో వేసి జస్ట్ స్టవ్ మీద పెట్టడమే. కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ ఇవన్నీ వేసేసి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేస్తే అది దగ్గరగా అయిపోతుందంట. ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోండి మీకు సరిపోయినంత, అంతే. ఆనియన్ కట్ చేయగానే కంట్రోల్ నుంచి నీళ్ళు రావాలి, కానీ కంట్రోల్ నుంచి నీళ్ళు రావట్లేదు. కొంతసేపు అలా వస్తాయి, అది మ్యాజిక్. అది నాకు మాత్రమే జరుగుతుంది, ఏంటో అర్థం కాదు.